Good evening to one and all. In this video, we have to learn about respected words అంటే మర్యాద పదాలు. So please దయచేసి could also దయచేసి would also దయచేసి. So to form a sentences, please do it. దయచేసి ఇది చేయండి. Could you do it? దయచేసి ఇది చేయగలరా? Would you do? సో ప్లీజ్ అనేది మామూలుగా న్యాచురల్గా మాట్లాడతారు. కుడ్ వుడ్ ఏమో ఆన్సరింగ్ చేస్తారనమాట. కుడ్ యూ డూ ఇట్, మీరు ఇది చేయగలరా? వుడ్ యూ డూ ఇట్, మీరు ఇది చేయగలరా అని. ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి నాకు చేయండి. కుడ్ యూ హెల్ప్ మీ, దయచేసి నాకు చేయగలరా? వుడ్ యూ హెల్ప్ మీ, దయచేసి నాకు చేయగలరా? కుడ్ యూ గివ్ మీ, నాకు దయచేసి ఇవ్వగలరా? వుడ్ యూ గివ్ మీ, నాకు దయచేసి ఇవ్వగలరా? ప్లీజ్ గివ్ మీ, దయచేసి ఇది నాకు ఇవ్వండి. కుడ్ యూ టేక్ హిమ్, దయచేసి అతనికి అతను తీసుకోగలడా? వుడ్ యూ టేక్ హిమ్, దయచేసి అతను తీసుకోగలడా? ప్లీజ్ టేక్ హిమ్, దయచేసి ఇది తీసుకోండి. నెక్స్ట్ దెమ్. సో కుడ్ యూ బ్రింగ్ దెమ్, దయచేసి వారు తీసుకోగలరా? కుడ్ యూ బ్రింగ్ దెమ్, వుడ్ యూ బ్రింగ్ దెమ్, దయచేసి వారు తీసుకోగలరా? ప్లీజ్ బ్రింగ్ దెమ్, దయచేసి వారు తీసుకోండి. నెక్స్ట్ సో కుడ్ యూ గివ్ మీ ఏ పెన్, దయచేసి పెన్ ఇవ్వగలరా? వుడ్ యూ గివ్ మీ ఏ పెన్, దయచేసి పెన్ ఇవ్వగలరా? ప్లీజ్ గివ్ మీ ఏ పెన్, దయచేసి పెన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ఏ బుక్, కుడ్ యూ గివ్ మీ ఏ బుక్, వుడ్ యూ గివ్ మీ ఏ బుక్? ప్లీజ్ గివ్ మీ ద వే, దయచేసి నాకు దారి ఇవ్వండి. వుడ్ యూ గివ్ మీ ద వే, దయచేసి నాకు దారి ఇవ్వగలరా? వుడ్ యూ గివ్ మీ ద వే, దయచేసి నాకు దారి ఇవ్వండి. సో వుడ్ అనేది క్వశ్చనింగ్లో యూజ్ చేస్తాము. ప్లీజ్ అనేది రెస్పెక్టెడ్ వర్డ్ అనమాట. సో థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.